నేను కూడా చూస్తే లాస్ట్ టైం మనకు వినాయక చవితి అయిపోయింది, పీర్ల పండుగలు అయిపోయినాయి. సో గుత్తి లాంటి చోట నాకేం పెద్ద అంటే అందరూ కలిసి ఎవరి పార్టీ వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఊరేగింపులు అన్ని కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటారు. సో అంతా కలిసిపోవాలా, సమాజంలో కుల ప్రస్తావన కులాలు అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు అనేది ముందుగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం. తర్వాత రెండోది, ఈ చట్టం వరకు వస్తే ఐపీసీ అంటే బేసిక్గా అన్నిటికంటే పెద్ద చట్టం ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అని అన్ని రకాల నేరాలకు దాంట్లో శిక్షలు పెడుతూ అన్ని రకాల నేరాలు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష, ఈ సెక్షన్ ప్రకారం శిక్ష అని పెట్టింటారు. ఆ టోటల్ ఐపీసీ చట్టంలోనే ఒకే ఒక్క చోట మాత్రమే దీన్ని డిఎస్పీ అండ్ అబోవ్ విచారించాలని ఉంటుంది. అది డౌరీ డెత్ కేసుల్లో, డౌరీ డెత్ కేసు అంటే ఎవరైనా 7 years లోపు ఒక పెళ్లి చేసుకున్న ఆమె చనిపోతే మాత్రమే ఆ కేసును డిఎస్పీ అండ్ అబోవ్ చేయాలా, మిగతా అన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు ఉంటుంది. దాంట్లో స్పెసిఫిక్ గా ఈ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేయాలా అని ఐపీసీలో ఎక్కడ ప్రముఖంగా ఉండదు. కానీ ప్రత్యేకంగా ఈ చట్టం పెడుతూ ఎస్సీ ఎస్టీల పైన చిన్న నేరం జరిగినా దానికి డిఎస్పీ గారే దర్యాప్తు అధికారి ఉండాలా, దర్యాప్తు చేయాలంటే డిఎస్పీనే చేయాలా దానికి దర్యాప్తు అని పెట్టారంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ సమాజంలో ఇలాంటి వివక్ష లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం అనేది గమనించండి. ఒకేసారి ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు. ఒక మర్డర్ జరిగితే కూడా సిఐఏ దర్యాప్తు అధికారి. ఇప్పుడు నేను సిఐని, ఒక మర్డర్ జరిగితే దర్యాప్తు చేయాల్సింది నేనే. సో మర్డర్ కంటే ఇంకా చాలా పెద్ద నేరంగా దాన్ని పరిగణిస్తూ సమాజంలో ఇలాంటి వివక్ష దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇంకా పెద్ద అధికారిని ఆ చట్టానికి ప్రత్యేకంగా దర్యాప్తు అధికారిగా పెట్టారు. అండ్ మోరోవర్ జిల్లాకంతా ప్రత్యేకమైన కోర్టు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కోర్టు సపరేట్ ఉంటుంది, విచారణ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బాధితులు కానీ కోర్టుకు వచ్చి కరెక్ట్ గా సాక్ష్యం చెప్తే చాలా సందర్భాల్లో శిక్షలు పడే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఒకవైపు చట్టం ఉందనే భయము, రెండో వైపు వివక్ష లేకుండా సమాజం అందరూ ప్రశాంతంగా బతకాలని రెండు మిక్స్ చేస్తేనే అందరూ కూడా మళ్ళీ కలిసిమెలిసి సమాజం ఇంకా ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. సో ఈ ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్, తర్వాత శిక్షలు, అవన్నీ గురించి మీకు డీటెయిల్ గా మన విజిలెన్స్ సభ్యులు ఉన్నారు, తర్వాత అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. సో బ్రాడ్ గా ఉన్న చట్టాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెంట్ చేయడానికి ఉన్నటువంటి చట్టం కూడా చాలా పవర్ఫుల్ చట్టం. ఎస్సీ ఎస్టీ చట్టం ఒకసారి కేసు నమోదైతే డిఎస్పీ గారి పర్యవేక్షణలు, ఆయన సొంతంగా దర్యాప్తు చేస్తూ చాలా త్వరితగతిన 60 రోజుల లోపల టైం లైన్ ఉంటుంది. 60 రోజుల లోపల కోర్టులో ఆ కేసు సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైల్ చేయాలి కోర్టులో. కేసు కూడా తొందరగా విచారణకు వస్తుంది. సో కాబట్టి ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష చూపించాలా అంటే ఒక సైడు బలమైన చట్టం ఉందనే ఒక డిటరెంట్ ఎఫెక్ట్ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం గురించి చెప్తున్నాం. ఈ చట్టం చెప్తూ సమాజాన్ని భయపెట్టాలని కాదు. ఈ చట్టం ఉద్దేశం పాజిటివ్ సైడ్ రావాలని. ఈ చట్టం ఉంది, మనము వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనే ఒక ఆలోచన, పాజిటివ్ ఆలోచన రావాలి. సో ఈ చట్టం ఉందని మనుషులు దూరంగా వెళ్ళిపోవడం కాదు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో అందరినీ దగ్గర చేయాలనే ఉద్దేశము. సో బ్రాడ్గా మీరు అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎలాంటి వివక్షలు తావు లేకుండా సమాజంలో ప్రశాంతంగా ఉండాలా, అందరూ ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము.